హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ ఫుడ్స్. నేను మీ పార్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి కాకుండా చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా ఉడికించి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కలిపి ఉడికించిన ఎగ్స్ కూడా వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి కొంచెం సాల్ట్ వేసి 7-8 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా వేగిన ఉల్లిపాయలో ఒక పెద్ద సైజు టమాటా గుజ్జు వేసి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తే టమాటాలు మగ్గాయి. ఇప్పుడు ఒకసారి కలిపి దీనిలో మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి మధ్యలో ఘాట్లు పెట్టిన 2 పచ్చిమిర్చి వేసి దానిలో ముందుగానే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కలిపి చేసుకున్న మసాలా పేస్ట్ వేసానండి. మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మగ్గనిచ్చి 1 గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత కూర ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి కలిపి మూత పెట్టి 6 నుండి 8 నిమిషాల వరకు ఉడికించి చూస్తే ఆయిల్ ఇలా పైకి వస్తుంది. దానిలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.